లోకేష్ కు బర్త్డే రోజే భలే షాక్ ఇచ్చిర్రులా. అది కూడా ఎవలో కాదు, మళ్ళా అలా సొంత పాటోళ్ళే. మామూలుగా లీడర్ బర్త్డే అంటే అన్నదానాలని, రక్తదానాలని, మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కడుతుంటారు, కేకుల మీద కేకులు కోస్తుంటారు. కానీ అదే లోకేష్ బర్త్డేకు అంత రివర్స్ అయినట్టున్నది. అందుకే కోయాల్సిన కేకును పడేస్తున్నారు పాపం. లోకేష్ బర్త్డే జరుపుకునేదందుకు కేకు దండగా, ఆ కేకు మీద ఉన్న క్రీము దండగా, ఆ క్రీములు ఉన్న షుగర్ దండగా, అంతేకాదు ఆ కేకు మీద వెలిగించే క్యాండిల్ దండగా, కట్ చేసే కత్తి దండగా, ఓవరాల్ గా ఆ సెలబ్రేషన్స్ కోసం స్పెండ్ చేసే టైమే దండగా అన్నట్టే చేసిండ్రు వాళ్ళ టీడీపీ పార్టీలే. అందుకే కోసే కేకును ఇగో ఇట్లా రోడ్డు మీద వాడేసిండ్రు. ఇట్లా చేసింది తంబల్లపల్లి ఇన్ఛార్జి అనుచరులే. వచ్చి పాపం పాడుగాను కోసే కేకుని ఇట్లెందుకు వాడేసిండ్రు అంటే ఇదేం చూసిండ్రు ఇంకా చూడండి, అర్థమైందా? లోకేష్ బర్త్డేకు ఫ్లెక్సీలు దండగా, బ్యానర్లు అంతకంటే దండగా అంటే దండగా అన్నట్టే ఎక్కడికక్కడ చింపేసినట్టే ఉన్నాయి కదా. అయితే ఇదంతా కావాలనే చేసిండ్రట. వాళ్ళ దాంట్లో వాళ్ళకు ఒకరికొకరికి వాడక, తంబల్లపల్లిలో ఉండే టీడీపీలోనే గ్రూపులు ఉన్నాయట. అందుకే ఒకరికొకరికి వాడక ఇట్లా ఫ్లెక్సీలు చింపేసుకొని వాళ్ళ పార్టీ పరువును వాళ్ళే పంచర్ చేసుకున్నారు. అందుకే ఇటు ఫ్లెక్సీలు చింపుకొని అటు కేకులు వారేసుడుతోని చూసిన జనం ఫుల్గా నవ్వుకుంటున్నారట. మరి ఎవరు చక్కగా సెలబ్రేషన్ చేస్తలేరు. ఇట్లయితే లోకేష్ పాతాళంకు పోతుంది. అందుకే ఎట్లనన్నా చేసి ఏదో ఒకటి చేయాలనుకున్నారో ఏమో గానీ వెస్ట్ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇగో ఇట్లా చదువుకునే పిల్లగాళ్లను ఎండల కూసబెట్టిర్రు లోకేష్ బర్త్డే కోసం. చదువుకునే పిల్లగాళ్లను మీటింగ్లకు తీసుకుపోవద్దు, వాళ్ళతోని ఏం చేపియొద్దు అని సుధపూస మాటలు చెప్పి ఇప్పుడు అదే పిల్లగాళ్లతో ఇట్లా లోకేష్ కు విశేష చెప్పించుడు చూసి ఇదేందయ్యా ఇది అని మీములు వేసుకుంటున్నారు పబ్లిక్. మరి అట్లాంటి మీములు ఎక్కడన్నా చూసి కోపం వచ్చిందో ఏమో గానీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే టోలు చక్కగా చేసుకోక రోడ్డు మీద ఇష్టం ఉన్నట్టు ఆరన్లు కొట్టుకుంటా, ఇష్టం ఉన్నట్టు కార్ల మీద బండ్ల మీద కూర్చుండి రచ్చ చేసిండ్రు కొంతమంది. ఇంత చేసినా పోలీసులు అయితే చూసి చూడనట్టే ఉన్నారు. ఇగో లోకేష్ వారి బర్త్డే సెలబ్రేషన్స్ గీ తీరుగున్నాయి చూడండి.